నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న. హరిత కాకతీయ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ దాసి వినయ్ భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన హనంకొండ జిల్లాలో మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధనపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు హుస్నాబాద్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకొని శంకుస్థాపన చేసి అనంతరం ఈ చారిత్రాత్మక నగరానికి 3:30 గంటలకు హుస్నాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా కిడ్స్ కళాశాల మైదానంలో విచ్చేసి అక్కడ స్థానికంగా ఆ కళాశాలలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని ప్రారంభించుకొని అనంతరం పక్కన ఉన్నటువంటి బాలాజీ గార్డెన్స్లో మా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ చిన్న కార్యక్రమం ఉంటుంది. అనంతరం వారు ఈ నగరంలో గత 2 సంవత్సరాల నుంచి ఈ నగర అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం అనేక వందలాది కోట్లు నిధులు వెచ్చించడం జరిగింది. అందులో కొన్ని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి, కొన్ని శంకుస్థాపన కూడా ఆ రోజు వారి చేతుల మీద జరుగుతుంది. మొత్తం మీద 181 కోట్ల 45 లక్షల నిధులతోని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు కూడా అందులో ఉంటాయి. ఇదే కాకుండా ప్రతి మే మాసమంతా కూడా కార్మికుల సంక్షేమం కోసం, ఉద్యోగుల సంక్షేమం కోసం మే మాసమంతా కూడా కార్మిక మాసోత్సవం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా కార్మిక మరియు ఈసారి మాత్రం కార్మిక మరియు ఉద్యోగ మాసోత్సవం అని చెప్పి మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మరి ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్మిక మాసోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం అసంఘటిత కార్మికులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ చేయటం ద్వారా వేలాది మంది అసంఘటిత కార్మికులకు కూడా లబ్ధి చేకూరడం జరుగుతుంది. అందులో 6,960 మందికి అనేక రకాలుగా లబ్ధి చేకూరడం జరిగింది. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు కూడా కార్మిక భవన్ కోసం స్థలం కేటాయించడం జరిగింది. దీనికి కూడా గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు వస్తున్న సందర్భంలో భూమి పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది కేవలం ఒక కార్మిక భవన్ అంటే వారి సమస్యలు చర్చించుకోవడం కాదు, అక్కడ బ్రహ్మాండంగా కార్మికుల పిల్లలకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఆ కార్మిక భవన్లో ఉంటుంది. అదేవిధంగా మహిళలకు కూడా వారికి ఆర్థికంగా ఉపయోగపడే అనేక ట్రైనింగ్ సెంటర్లు కూడా ఆ కార్మిక భవన్లో ఉండడం జరుగుతుంది. ఇదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీ కుల సంఘాలు కూడా పూలే గారి ఆశయాలను ముందు తీసుకుపోయే విధంగా అనేక వివిధ సంఘాల రూపంలో వివిధ సంఘాలు అనేక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో వారి పేరిట ఒక భవనం నిర్మాణం పెట్టాలి, కొన్ని చిన్న కులాల వాళ్ళకు కూడా సంఘాల స్థలాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఉన్నటువంటి డిమాండ్ను కూడా పరిగణలోకి తీసుకొని పూలే భవన్ కూడా వారు భూమి పూజ చేయబోతున్నారు.
దాంతోపాటు ఆ పూలే భవన్ స్థలంలో అనేక చిన్న కుల సంఘాలకు వారికి కూడా కొన్నిటికి స్థలాలు కూడా కేటాయించడం జరుగుతుంది. మొదటగా మాత్రము పూలే భవన్కు వారి భూమి పూజ కూడా నిర్వహిస్తారు. ఇదే కాకుండా గత 2-3 సంవత్సరాల క్రితము భారీ వరదల కారణంగా సమయ్ నగర్ ఇతర ప్రాంతాల నయీం నగర్ అంతా కూడా మరి వరదలతోని తాకిడితోని అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం ప్రజలందరూ కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భంలో వారు వచ్చి ప్రత్యక్షంగా చూసి అక్కడ ఒక 100 కోట్లు కూడా మరి శాంక్షన్ చేసి ఆ పనులన్నీ కూడా పూర్తవుతున్న సందర్భంలో దాని ఎక్స్టెన్షన్కు రిటైనింగ్ వాల్స్ కానీ లేక ఆ నాలకు ఇంకా ఫర్దర్ ఎక్స్టెన్షన్ కోసం కూడా కొత్తగా ఎస్డిఎఫ్ నుంచి సుమారు ఒక 90 కోట్లు కూడా శాంక్షన్ చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియస్తుంది. దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. ఇదే కాకుండా నగర ప్రజలకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందియాలని చెప్పి కిడ్స్ కళాశాల పక్కన ఉన్నటువంటి దర్గాలు ఉన్నటువంటి బంధం చెరువు కూడా బ్యూటిఫికేషన్ కింద సుమారు 3 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తీరుగా నగర అభివృద్ధి కోసం, నగర ప్రజల మౌలిక సదుపాయాల కోసం వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ అయితేనేమి, పరకాల్లో అయితేనేమి, లేక వర్ధంపేటలో కూడా సుమారు 181 కోట్ల 45 లక్షలతోని ఈ పనులన్నీ కూడా శంకుస్థాపన మరి ప్రారంభోత్సవం జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఒకవైపు సంక్షేమ అభివృద్ధితో పాటు 60 లక్షల గులాబీ సైన్యం కోసం ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి మరి హన్మకొండలో నూతనంగా నిర్మాణం చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కూడా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి చేతుల మీదుగా మరి ప్రారంభించుకోవడం జరుగుతుంది. For more updates, please keep watching GTV TS.